హాయ్ హలో గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ టు ఎనర్జీ వ్లాగ్. సో మేము హైదరాబాద్కి బయలుదేరామండి. ఇప్పుడే మొత్తం లగేజ్ అంతా చదువుకున్నాము. మొత్తం వెయిట్ ఎక్కువైపోయింది బండి మీద. ఆ బ్యాగులో ఘోరంగా ఉన్నాయి. సో బయలుదేరాము ఇప్పుడే. అన్నీ చూసుకుంటున్నాము. చైన్ స్ప్రే చేయాలి. ఇప్పుడు చైన్ స్ప్రే చేసి బయలుదేరుతాము. అబ్బో అన్నయ్య కూడా దయచేసి ఫుల్ వీడియో చూడండి. కొద్దిగా ఒక క్లారిటీ వస్తుంది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు, బైక్ రైడ్ చేసేవాళ్ళు దయచేసి నా వీడియో చూడండి. మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను అన్నీ ఎక్స్పీరియన్స్ అయినా బట్టి ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో అర్థమయ్యేటట్టు చెప్తానని అనుకుంటున్నాను. సో చూడండి, ఫుల్ వీడియో చూడండి. అసలు చైన్ స్ప్రే ముందే కొడితే అయిపోదు, కానీ మేము అంతా లగేజ్ అంతా చదువుకున్నాక అంతా చేసినాక ఇబ్బంది అయింది. సో ఇంకోటి ఏంటంటే ఆ రైడింగ్ డ్రెస్ ఇవన్నీ వేసుకోవడం వల్ల ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా అసలు ఉండలేకపోయినాము. ఏంటంటే ముందే అంతా పెట్టుకున్నాక డ్రెస్ వేసుకొని రావాల్సింది, కానీ రాంగ్. ఇంత వేసేసరికి చెమట అయిపోయింది మొత్తము. మళ్ళా రూమ్కి అయితే వెళ్ళాం కదా, కీస్ ఇచ్చేసేసినాము. సో ఇంకా ఓకే. ఇక చూడండి అన్న లలిత కళలో అన్న ఫోటోలు దిగుతున్నట్టు మొత్తం ఆవుతలేడిగా. నేను అడ్డం వెళ్ళినా తిరుగుతుండ్రా అని. సో ఓకే, బయలుదేరుతున్నాం. సో మేము బయలుదేరి ఇప్పుడు ఒక 10 అవుతుందండి. అంటే మార్నింగ్ బీచ్కి వెళ్ళి బయలుదేరాము. ఎలా అయినా వెళ్ళాల్సిందే కదా. సో బీచ్కి వెళ్దామంటే అన్నయ్య బీచ్కి వెళ్ళాము. సో మేము వెళ్ళే వరకు 10 అండి, 10 అయింది. కానీ మీరు 10 అట్లా వెళ్ళొద్దు, ఎండ ఫుల్ చాలా ఉంది. మళ్ళీ 4 o'clock వెళ్ళాల్సింది. అసలు రాంగ్ చేసాము. ఈ 10కి వెళ్తుంటే అసలు రైడింగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి లొకేషను మాది ఉప్పల్ అండి, హైదరాబాద్ ఉప్పలు. సో అన్న ఏం చేసినంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉప్పల్ అని పెట్టాడు. లొకేషన్ ఏం చూసుకోలేదు, డైరెక్ట్ ఉప్పల్ అని కొట్టేశాడు. సో ఇది ఏం చేసిందంటే మ్యాప్ ఘోరం అంటే ఘోరం అండి. ఎవరు ఇలా రాంగ్ చేయకండి, చూసుకోండి. ఒకసారి మ్యాప్ పెట్టినప్పుడు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మేము ఏమైందంటే మేము ఇక్కడ అంతా వచ్చే దారిలో మేము రాలేదు, వేరే రూట్కి వెళ్తున్నాము, రాంగ్ రూటు. ఎట్లా అంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మాకు మేము వెళ్ళే వరకు మహారాష్ట్ర 2 times, కర్ణాటక 2 times వచ్చిందండి.
చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. రాంగ్ రూట్లోకి వెళ్ళి తీసుకెళ్ళింది. మళ్ళీ ఈ రూటు డేంజర్గా ఉంది, ప్లస్ మేము అప్పుడు టైంలో కింద కూడా పడ్డాము. చాలా డేంజర్ ఉంది రోడ్డు. స్పీడ్ బ్రేకర్లు మాత్రం చెప్పలేమండి, ఫుల్ అంటే ఫుల్ స్పీడ్ బ్రేకర్లు. ఓకే, మా బైక్ అయితే ఏం కాదు, కొద్దిగా కారు అట్లాంటివి ఉంటే ఆ స్పీడ్ బ్రేకర్లతో మనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో మనకి అలవాటు ఉండదు కదా, అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉండవండి. కానీ ఇక్కడ మాత్రం ఘోరం అండి, ఘోరం అంటే ఘోరము, ఫుల్ స్పీడ్ బ్రేకర్లే ఉన్నాయి అన్నీ. సో చూడండి, ఇక్కడ మేము రాయచూరు వచ్చేటప్పుడు రాయచూరు నుంచి వచ్చాము. ఇప్పుడేమో ఇక్కడ ఇది హైవేకి వెళ్తున్నాము మొత్తం. సో ఈ రూట్ అనేది మాకు అసలు నచ్చలేదు. మొత్తం అసలు ఎట్లనో ఉండే, చాలా వరకు ఘాట్ సెక్షనే ఉండే మొత్తము. అందులోనే మేము కింద పడ్డాము. అక్కడ జనాలు ఎవరు లేరు మేము వెళ్ళేటప్పుడు. చూడండి వీడియో ఇంకా. హలో, हवा हवा కొద్దిగా చాలా దూరం వచ్చినాక రోడ్ ఇట్లా ఉందండి. ఆ బైక్ అక్కడ 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 కారు ఆగిందని చెప్పేసి ఆ కారు వెనకాల చూశాను, సెకండ్ గేర్లో ఉంది, వెళ్తుండే. కాకపోతే నేను వెనకాల చూడడం వల్ల మొత్తం బండి కింద పడ్డదండి, ఘోరంగా పడ్డది. షట్ మొత్తం బండి అంతా పడ్డది.
తీస్తున్నాం, లేపుతున్నాం ఇక బైక్. షట్, ఇంకా నయ్యాం, ఇక్కడ గోప్రో పెట్టలేదు నేను. గోప్రో హెల్మెట్కి ఉంది, సో ఏం కాలేదు. ఒకవేళ గోప్రో ఉంటే మాత్రం 100% పలిగిపోతుండే. సో ఏం కాలేదు, జస్ట్ ఎందుకంటే రైడింగ్ డ్రెస్ చేసుకున్నామంటే అసలు పడ్డట్టు కూడా తెలవలేదు. మామూలుగా అక్కడ ఏమో జరిగింది వాళ్ళకి. బండి ఎక్కాలంటే కష్టం, స్టాండ్ ఇస్తా. అమ్మా లేదు, అది ఇప్పుడు నేను సెకండ్ గేర్లో ఉన్నా ఆల్రెడీ. నడుస్తుంటే సుక్కలు నడుతున్నాయి. కొంచెం అర్థం కాలేదు. ఆగా ఆగా ఇక స్టార్ట్ అయితే లేదు. ఏమైందంట? ఇక్కడ వెళ్తుంటే ఒక మంచి లొకేషన్ ఉందండి, మాకు అనిపించింది. ఆపాము బైక్, కొద్దిగా పిక్స్ కూడా దిగాము. గ్రీనరీ అయితే సూపర్ ఉందండి. ఇప్పుడు అక్కడ కింద పడ్డాము, ఈ ఘాట్ సెక్షన్ చాలా ఇబ్బంది అయింది కదా, అవన్నీ మర్చిపోవడానికి ఒక మంచి లొకేషన్ వచ్చిందంటే సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి చూడండి ఎంత బాగుంది అసలు, సూపర్ అంటే సూపర్ కదా.
బైక్ అక్కడ పెట్టేసాము. ఫుల్ అంటే ఫుల్ బాగుంది, చాలా బాగుంది. లొకేషన్ బాగుందని కొన్ని పిక్స్ దిగాము. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. సో అక్కడి నుంచి వచ్చేసామండి. ఇంకా ఘాట్ సెక్షన్ అవన్నీ ఇవన్నీ ఎంజాయ్మెంట్ చేసి వచ్చేసాము. లొకేషన్ కూడా బాగుంది. దారిలో వెళ్తుంటే కొబ్బరి బొండం తాగాము. కొంతమంది పిల్లలు గ్యాదర్ అయ్యారు. అక్కడ బ్లూ కలర్ షర్ట్ ఉంది కదా, అతనికి మాటలు రావు, మమ్మల్ని చాలా లైక్ చేస్తుండు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చాలా బాగుందండి రైడ్. సో ఇంక వెళ్తున్నాం. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. ఇక నాకు తెలిసి మేము ఇప్పుడు ఏం దొరకము. మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ 6 కల్లా వెళ్తాము. అప్పటికి లేట్ అయిపోయింది, చాలా అంటే చాలా లేట్ అయింది. రైడింగ్ తక్కువ. ఇట్లా స్పీడ్ బ్రేకర్ మాత్రం ఘోరంగా ఉన్నాయండి. అసలు ఈ రోడ్లు అస్సలు రాకండి ఎవరు. ఇప్పుడు హైదరాబాద్. ఓకే గాయ్స్, గోవా వీడియోలు అయిపోయినాయి. ఇది పార్ట్ 4. ఇదే లాస్ట్ వీడియో. ఇక మేము నైట్ మొత్తం డ్రైవింగ్లోనే ఉండే 6 వరకు చేరుకున్నాం. ఓకే గాయ్స్, బాయ్. సబ్స్క్రైబ్, లైక్.